Hi, welcome to viewers. My name is Ramesh. Today topic ఏంటిదంటే ఏఐ. ఏఐ అంటే తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే మైండ్ కన్నా 1000 రెట్లు ఎక్కువ మైండ్ ఉపయోగించే మిషనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను చెప్తాను, దాని గురించి డీటెయిల్ చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్యూచర్లో కూడా ఇది వస్తుందా రాదా అని చెప్పేసి కూడా చెప్తాను. మీరు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీరు చాలా నేర్చుకోవాలండి, ఎందుకంటే మనకు ఫ్యూచర్లో ఉపయోగపడేదే ఏఐ. చెప్తాను. లెట్స్ గో టాపిక్ అండి. ఫస్ట్ ఏఐ అనేది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండి. ఇది ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది ఏంటంటే ఏమన్నా మనము ఇప్పుడు సిస్టమ్స్ ఉంటాయి కదా, ఆ సిస్టంలో మనం ఏమన్నా కోడింగ్ ఇస్తాం కదా, కోడింగ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక సి లాంగ్వేజ్, C++, జావా అవి ఉంటాయి కదా, పైథాను, ఇంకా జావా స్క్రిప్ట్స్ అని ఉంటాయి కదా, అలాంటి కోడింగ్ ఆటోమేటిక్గా కోడింగ్ చేసుకొని అల్గారిథంలో చేసుకొని మనకు అవుట్పుట్ ఇస్తుందండి. ఈ ఏదైనా సరే ఎలాంటి ప్రోగ్రామ్ అయినా సరే ఇచ్చేసినాం అనుకో, ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లలో మనకు అవుట్పుట్ ఇచ్చేదే ఏఐ. దట్ ఈస్ కంప్యూటర్ మిషన్ లాంగ్వేజ్ అండి. అది ఎలాంటి ప్రోగ్రామ్ అయినా సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే ఈ ఏఐ అనేది కాలిఫోర్నియాలో ఒక యూనివర్సిటీ వాళ్ళు టెస్ట్ చేశారండి. అయితే ఆ టెస్ట్లో ఏమని చేశారంటే ఫస్ట్ ఏఐకి ఒక అతను క్వశ్చన్ వేశాడు. ఏమని క్వశ్చన్ వేశాడంటే, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నది నిజమండి ఇది. అయితే ఆ అబ్బాయి ఏం చేశాడంటే యుఎస్ఏలో అమెరికాలో 10 కోట్ల మంది పిల్లలు అనాథగా బతుకుతున్నారు ఎందుకు అని చెప్పేసి ఏఐని అడిగితే ఆ ఏఐ సమాధానం ఏమని చెప్పింది తెలుసా? వినండి. ఆ అబ్బాయికి, ఆ క్వశ్చన్ వేసిన అబ్బాయికి డైరెక్ట్ చెప్పేసింది ఏఐ ఏమని అంటే, నువ్వు భూమి మీద బతకడము వ్యర్థము అని చెప్పేసి ఆన్సర్ ఇచ్చేసింది సింపుల్గా. అప్పుడు ఆ అబ్బాయి ఏమని చేశాడంటే గవర్నమెంట్ని అప్పుడు గవర్నమెంట్ మీద అప్పీల్ చేశాడు. ఏమంటే నేను ఇచ్చే క్వశ్చన్కి ఆన్సరు అలాగ చెప్పిందంటే నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పాడు. దాని మీదనే డిస్కస్ చేస్తున్నారు ఏఐ అని, ఫ్యూచర్లో వస్తే ఎలా ఉంటుంది ఏం కథ అని. అయితే ఈ ఏఐ వల్ల మన మైండ్ కన్నా చాలా 1000 రెట్లు రెట్టింపుతోని వర్క్ చేస్తుందండి. ఇప్పుడు ఈ కొంతమంది గూగుల్ డీప్ మైండ్ గేమ్స్ ఉంటాయి కదా, అందులో ఆల్ఫాగో గేమ్స్ అని ఉంటాయి కదా, వీళ్ళందరూ కోడింగ్ చేసే వాళ్ళందరూ ఏం చేశారంటే ఏఐకి అటాచ్ చేశారు. ఎందుకంటే వీళ్ళ నడపడం మా వల్ల కాదు అని చెప్పేసి ఏఐకి కనెక్ట్ చేస్తారు. ఏఐ కనెక్ట్ చేస్తే విత్ ఇన్ సెకండ్లలో గేమ్ ఎలాంటి గేమ్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేసేసి అవుట్పుట్ ఇస్తుందండి. అయితే ఈ చాట్బుట్ ఏఐ వల్ల చాట్బుట్ ఫర్ కస్టమర్ సపోర్టింగ్ అండి. అది మళ్ళీ రికమెండేషన్స్ ఫర్ అమెజాన్, యూట్యూబ్, ఇంకోటి స్నాప్చాట్, నెట్ఫ్లిక్స్ ఇవి ఉన్నాయి కదా, అవి అంతా ఏఐ మిషన్ ద్వారానే కోడింగ్ అవుతున్నాయండి. మళ్ళీ ప్లస్ అమెరికాలో చూసారా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అని, ఆటోమేటిక్గా అందులో డ్రైవర్ లేకున్నా కూడా కొన్ని కార్లు ఆటోమేటిక్గా నడుస్తున్నాయి. చూసారా మీరు? నేను చూసానండి, మీరు కూడా మీరు సెర్చ్ చేసి చూడండి. అమెరికాలో డ్రైవర్ లేకున్నా కూడా విత్ ఇన్ సేఫ్గా మీరు డెస్టినేషన్ ఎక్కడ దింపాలనో అక్కడ సేఫ్గా దింపేస్తుందండి. మళ్ళీ ఈ ఏఐ మిషన్ కోడింగ్లో ఏంటంటే ఆ కారు అమెరికాలో ఒక 3-4 కిలోమీటర్స్లో ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా కూడా చూసే బాధ్యత కూడా ఏఐ మీదనే ఉంటుంది. కాబట్టి ఏఐ కూడా అంత కేర్ఫుల్గా నడిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు విత్ ఇన్ 1 మినిట్లో మనకు యాక్సిడెంట్ అవుతుందని చెప్పేసి ఆటోమేటిక్గా కోడింగ్ తీసేసుకుంటుంది, కంట్రోల్ చేసేస్తుంది కార్ని. సో ఇలాంటివి మనం అమెరికాలో చాలా చూస్తాం, చాలా ఉన్నాయి కార్లు అండి. మళ్ళీ ఏంటంటే సోషల్ మీడియా మానిటర్స్ ఉంటాయి కదా,
అది కూడా రన్ చేసేది బాధ్యత ఏఐ అండి. మళ్ళీ ప్లేస్ అంటే ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీసింగ్ గేమ్స్ అని ఇంకా చాలా చాలా గేమ్స్ ఉన్నాయి కదా, చాలా చాలా గేమ్స్ ఉన్నాయండి. ఆ గేమ్స్ మొత్తం రన్ చేసేది మొత్తం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళండి. ఇంకా ఇంకా ఈ కొత్త కొత్త యానిమేషన్స్, కొత్త కొత్త క్లిప్ బోర్డ్స్, టూల్స్ అని కొత్త కొత్త వస్తున్నాయి కదా. ఆ కొత్త కొత్త మొత్తం అన్నీ ఆ ఏఐ ప్రోగ్రామింగ్ కోడింగ్ వల్లనే చేసినవే మనకు ఇస్తుంది అన్నట్టు. అది ఇప్పుడు ఫస్ట్ ర్యాట్ ఏమో మైండ్ 5% అనుకో, గోరిల్లది 10%, 15% అనుకో, పిల్లిది. కోతిదేమో 15% అనుకో, గోరిల్లది 25% అనుకో, మనిషిది 75% అని మైండ్ రేట్ ఉంటుంది, మైండ్ గ్రోత్ ఇది రేట్ ఉంటుంది అన్నట్టు. కానీ ఈ ఏఐ అలా కాదండి. ఏఐ 13,000% ఉంటుంది. అంటే మా అప్రాక్సిమేట్లీ అప్పుడు 13,000, 14,000 అప్రాక్సిమేట్లీ మైండ్ పవర్ గ్రోతింగ్ హై ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం జస్ట్ మన మైండ్ పవర్ ఎంత ఉన్నది, జస్ట్ 120. ఇప్పుడు ఐన్స్టైన్ 120% మైండ్ పవర్తో యూజ్ చేసి ఏదైనా సరే సాధించండు. కానీ స్టీఫెన్ హాకింగ్ ఉన్నాడు కదా, ఆ స్టీఫెన్ హాకింగ్ ఫస్టే చెప్పేసిండు ఏఐ వస్తే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు అవుతాయి, ఇబ్బందులు పడతారు అని చెప్పేసి మనకు స్టీఫెన్ హాకింగ్ ఫస్టే చెప్పాడు. అడిగితేనే అయినా మనం అంటే అయినా కూడా వినకుండా అది ప్రోగ్రామింగ్ కోడింగ్ చేశారు. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనకన్నా ముందే ఆలోచించుకొని చేసేస్తుంది. ఎలాంటి పని అయినా సరే విత్ ఇన్ సెకండ్స్లో చేసేస్తుందండి. అందుకే కొంతమంది భయపడుతున్నారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో అంటే హెల్త్ బాగాలేదనుకో, లోపల ఎలాంటి జబ్బు అయినా సరే నయం చేసే కెపాసిటీ ఏఐకి ఉంది. ఇప్పుడు ఏమన్నా అంటే లోపల నర్వ్స్ కానీ, మెదడులో నర్వ్స్ కానీ, నరాలు కానీ, కాళ్ళలో ఈ పొట్టలో ప్రెగ్నెంట్ ఉంటారు కదా వాళ్ళు డెలివరీకి వాళ్ళంతా మొత్తం యాజ్ పర్ మొత్తం ఏ మిషన్ చేస్తుందండి. అయితే ఈ ఎగ్జాంపుల్ టర్మినేటర్ సినిమా చూస్తారు కదా, టర్మినేటర్ 2, 3 సినిమా చూస్తారు కదా. అంతే, ఎందుకంటే మన తెలుగులో రోబో మూవీ చూసారా? సేమ్ అండి, రోబో మూవీ యాజ్ పర్ ఏఐ అండి. విత్ ఇన్ సెకండ్స్లలో ఎలా టక 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 చేసేస్తుందండి. ఎలాంటి ముందు వస్తుంది రోగము కూడా గుర్తించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తుందండి ఏఐ వల్ల. ఇప్పుడు ఏఐ వల్ల వచ్చడం వల్ల చాలామందికి జాబ్లు పోతాయి, కంపల్సరీ పోతాయండి. ఎందుకంటే ఇప్పుడు నర్సులు, డాక్టర్లు ఉన్నారు కదా, 10 మంది 100 మంది డాక్టర్లు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో 100 మంది పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ రోబో మిషన్స్ ఉంటాయి కదా, జస్ట్ 2-3 పెట్టుకునేస్తాం అనుకో, విత్ ఇన్ అవర్లనే చేసేస్తాయండి. ఎలాంటి రోగమైనా సరే, ఎలాంటి వైద్యం సరే, ఎలాంటి అయినా చేసేస్తాయండి. కానీ ఈ సెల్ఫ్ డ్రైవింగ్స్ ఇప్పుడు అమెరికాలో చాలామందికి కార్ నడిపేటోళ్ళకు డ్రైవింగ్స్ లేరు, మొత్తం ఆటోమేటిక్ మెషినేనండి. జస్ట్ కూర్చోవడము, పలానా ప్లేస్ అని చెప్పేసి అన్నీ ఆన్లైనే చేసేస్తాడు. ఎక్కడ ఫ్రమ్ పికపింగ్, డ్రాపింగ్ అడ్రస్ మనకు సేమ్ ఫుడ్ ఆర్డర్ ఇస్తాం కదా, పికపింగ్, ఆర్డరింగ్ సేమ్ యాస్టీస్ అండి. ర్యాపిడో ఎట్లా ఉందో సేమ్ అది కూడా అలాంటిదని అక్కడ ఆటోమేటిక్గా చేసేస్తుందండి. అదే మళ్ళీ ప్లస్ ముందే ఆర్టిఫిషియల్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు కొత్త ప్రోగ్రామింగ్ ఉంటుంది. చార్జ్ పిటి అని ఉంది కదా, కొత్తగా వస్తుంది ఏఐ చార్జ్ పిటి అండి. యానిమేషన్స్ అండి, మొత్తం యానిమేషన్స్ అండి. ఇప్పుడు అవతార్ సినిమా చూస్తారా, అవతార్ సినిమా, ట్రాన్స్ఫార్మర్ సినిమా, ఇంగ్లీష్లో మూవీ, ఇవన్నీ బాలీవుడ్ మూవీస్ అండి. సేమ్ ఆ కోడింగ్ ద్వారానే వీళ్ళు మూవీ తీశారండి. సేమ్ అండి. తీయరాదు పెట్టరాదు, సేమ్ యాక్టివ్గా ఉంటాయండి. మళ్ళీ మొబైల్స్, కొత్త మొబైల్స్ వస్తాయి కదా, ఆ కొత్త మొబైల్స్లలో కోడింగ్ ఉంటాయి. ఫాస్ట్ ఇప్పుడు ఐఫోను, దీనికన్నా డెవలపింగ్ సామ్సంగ్ డెవలపింగ్ మొబైల్, స్మార్ట్ ఫోన్స్ మొబైల్స్ ఉన్నాయి కదా,
దానికన్నా హై రేంజ్లో మనకు ఈ ఏఐ ఫోన్లు వస్తున్నాయండి. ఏది ఇప్పుడు ఎలాన్ మాస్క్ తీసుకొస్తున్నాడు ఒకటి, సేమ్ అది స్పేస్లోనే డైరెక్ట్గా ఆపరేటింగ్ అవుతాయండి. డైరెక్ట్ అక్కడ నుండి సిగ్నల్ వచ్చేసి ఆపరేట్ చేస్తాయండి. ఆ ఎలాన్ మాస్క్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మనకు ఛార్జింగ్ పెట్టడం కాకుండా డైరెక్ట్ వాడకుండా అక్కడ పెట్టేస్తుంది అనుకో, ఆటోమేటిక్ ఛార్జింగ్ ఇస్తే ఉంటాయండి. అలాంటి కోడింగ్ మొత్తం ఏ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే ఇవన్నీ అవుతాయండి. ఓకే అండి, నేను ఇవే తెలుసుకున్నాను. నేను తెలుసుకొని ఇంకా వేరే టాపిక్లో వెళ్తామండి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ అండి. నాకు ఇదే తెలిసిందండి, కొంచెం ఇంకా తెలుసుకొని చెప్తాను. కొత్త కదా, మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడడం అంటే నాకు అంటే కొంచెం ప్రాబ్లం అయింది. మాట్లాడుతున్నా ఓకే అనిపించింది, మాట్లాడగలుగుతున్నాను ఇప్పుడు చిన్నగా. ఏమనుకోవద్దు, సారీ. ఓకే, థ్యాంక్స్. ఏమన్నా పొరపాటు ఉంటే నన్ను క్షమించండి. ప్లీజ్, థ్యాంక్ యూ అండి.